హలో అండి. నమస్తే. నేను డాక్టర్ శివకుమార్ రెడ్డి, న్యూరో సర్జన్, వన్ హాస్పిటల్స్, కరీంనగర్. ఈరోజు మనం స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ గురించి తెలుసుకుందాం. స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ అంటే బేసికల్లీ స్పైనల్ కార్డ్ అనేది చిన్న మెదడు నుంచి కింది వరకు అంటే మన నడుము వరకు దాని ఎక్స్‌టెన్షన్ లాగా ఉంటుంది. సో, ఆ స్పైనల్ కార్డ్ నుంచి ప్రతి లెవెల్‌లోనూ జతలుగా స్పైనల్ కార్డ్ నుంచి నర్వ్స్ అనేవి బయటికొచ్చి వివిధ భాగాలకి సప్లై చేస్తూ ఉంటాయి. సో, ఇక్కడ స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ అనేవి వెన్నుపాము చుట్టూ కూడా పొరలుంటాయి. మెదడు చుట్టూ ఉన్న పొరలు వెన్నుపాము కూడా కంటిన్యూ ఉంటాయి. వాటిని మనం మెనింజెస్ అంటాం. సో, ఈ మెనింజెస్‌లో బయట ఔటర్ మోస్ట్ లేయర్ డ్యూరా అంటాం. దాని కిందవి అరక్నాయిడ్, తర్వాత పయామెటర్ అని ఉంటాయి. సో, బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ట్యూమర్ అంటే ఏ లొకేషన్‌లో ఎక్కడి నుంచి వస్తుందాన్ని బట్టి స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ అనేవి వివిధ రకాలు ఉంటాయి. ఎక్స్ట్రా డ్యూరల్ ట్యూమర్స్, ఇంట్రా డ్యూరల్, ఎక్స్ట్రా మెడులరీ, తర్వాత ఇంట్రా మెడులరీ అన్నారు. సో, ఈ 3 రకాల్లో ట్యూమర్ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు. సో, వీటిలో మనకు ట్యూమర్ ఉంటే లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి? సో, ట్యూమర్ లక్షణాలు వచ్చేసి ఏ లొకేషన్‌లో ఉన్నది అంటే మెడ దగ్గర ఉన్నదా, నడుములో ఉన్నదా, లేకపోతే మధ్యలో ఉన్నదా, చివర్లో ఉన్నదా అనే దాన్ని బట్టి లక్షణాలు కూడా మారతాయి. సో, మెడ అంటే వెన్నుపాము మొదలయ్యే చోట, చిన్న మెదడు నుంచి మెడ మొదలయ్యే చోట ఉంటే గనక పేషెంట్ మెడ తిప్పలేకపోవడము, మెడ తిప్పే కొద్దీ కరెంట్ షాక్ లాగా రావడము, మెడ వంచినా కరెంట్ షాక్ లాగా రావడము, దాని తర్వాత మన చేతికి గ్రిప్ తగ్గిపోవడము, తర్వాత మన అరచేతిలో నీకు వస్తువులేమీ ఆగకపోవడము, తర్వాత అరచేయి సన్నబడిపోవడము, చెయ్యి కూడా సన్నబడిపోవడము అండ్ లిమిటేషన్ ఆఫ్ మూమెంట్స్, బలం అనేది తగ్గిపోవచ్చు. సో, అలా ఉన్నప్పుడు ఏందంటే ఇంకోటి వీటితో పాటు పేషెంట్‌కి ఒక్కోసారి ఊపిరికి సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. అంటే పేషెంట్ తొందరగా అలసిపోవడం లాంటివి. అలాంటివంటే ఊపిరి సరిగ్గా ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం. మనకేంటంటే ఊపిరికి సంబంధించిన నరాలు కూడా మెడ ద్వారానే ఊపిరితిత్తులకనే అందుతాయి. సో, ఆ లొకేషన్‌లో కంప్రెషన్ ఉన్న, ఆ లొకేషన్‌లో ట్యూమర్ ఉన్న, సో, రెస్పిరేటరీ మజిల్ వీక్‌నెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవి కాకుండా నడుములో ఉంటే పేషెంట్ నడుములో ఉన్నప్పుడు నడుము నొప్పితో పాటు నడుము నొప్పితో పాటు కాలు గుంజడం, తిమ్మిర్లు రావడం, తర్వాత ఒక్కోసారి కాళ్ళు బలంగా టైట్‌గా అనిపించడం. సో, నడుస్తూ పేషెంట్ ఉట్టిగనే అడుగేయడానికే కష్టపడిపోతా ఉండడం, కాలు ఇసరకపోయినట్టు అవ్వడం, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవి కాకుండా ఒక్కోసారి మనకు స్పర్శ మందమారిపోయినట్టుగా ఉంటది. సో, దానివల్ల కూడా పర్టిక్యులర్‌లీ ఒక వేలు, ప్యారల్స్ ఒక భాగం అలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలా ఉన్నప్పుడు మనము ట్యూమర్ కూడా ఒక కారణం అవ్వచ్చు. ట్యూమర్ ఆల్ ద టైమ్ ఉంటదని గానీ కారణం ఉండొచ్చు. సో, యూజువల్లీ అరుగుదల సమస్యలుంటాయి. లాంగ్ స్టాండింగ్ పెయిన్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం ట్యూమర్‌ని కూడా రూల్ ఔట్ చేయాల్సొస్తది. నెక్స్ట్ ఇవి కాకుండా వేరే ఎక్స్‌ట్రాగా ఏముండొచ్చు అంటే గనక లోకల్ పెయిన్ ఉండొచ్చు. ఎక్స్ట్రా డ్యూరల్ ట్యూమర్స్‌లో లోకల్ పెయిన్ కూడా అంటే కంటిన్యూయస్‌గా ఒక పార్ట్ మాత్రమే పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఒక్కోసారి బ్లాడర్ సింప్టమ్స్ కూడా ఉండొచ్చు. అంటే మన మూత్రానికి సంబంధించిన నరాలు కూడా వెన్నుపాము ద్వారానే వస్తాయి. ఆ లెవెల్‌లో ట్యూమర్ ఇన్వాల్వ్ అయితే ఒక్కోసారి మూత్రంకి సంబంధించి పేషెంట్ మూత్రం తెలవకుండా పోవడము, ఆర్ఎల్స్ వచ్చినా కూడా పూర్తిగా అర్జెంట్‌గా వచ్చినప్పుడు ఆపుకోలేకపోవడం, ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు. సో, ఇలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవి ఉంటే ఎలా వీటిని తెలుసుకోవడం? కంటిన్యూయస్ టైప్ ఆఫ్ పెయిన్ ఇలాంటివి ఉన్నప్పుడు మనము పేషెంట్‌ని ఎగ్జామిన్ చేసిన తర్వాత డౌట్ ఉన్నది అంటే ఎంఆర్ఐ స్కాన్ ద్వారా వీటిని తెలుసుకోవచ్చు. సో, ఒకవేళ వీటిలో నెక్స్ట్ తెలుసుకున్న తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటాయి? సో, తెలుసుకున్న తర్వాత అంటే టైప్ ఆఫ్ ట్యూమర్ అనేది మనకు కన్ఫర్మేటరీ స్కాన్ ద్వారా కొంతవరకు తెలుస్తది. బట్ ఆల్వేస్ బయాప్సీనే కన్ఫర్మేటివ్. సో, బయాప్సీ చేయడానికి ఎంతవరకు అవసరం ఉన్నదని మనం పేషెంట్ చూసిన తర్వాత, పేషెంట్ స్కాన్ చూసిన తర్వాత, పేషెంట్ డెఫిసిట్స్‌ని చూసిన తర్వాత మనం అనలిటికల్‌గా అవసరమా లేదా? అవసరమైతే సర్జరీ చేసి మొత్తం వీలైనంత వరకు మొత్తం తీయడానికి చూస్తారు. ఆ బయాప్సీలో బేస్డ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్ ఫర్దర్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పైనల్ ట్యూమర్ కెన్ బి మాలిగ్నెంట్ ఆర్ కెన్ బి బినైన్. సో, మాలిగ్నెన్సీ అనేవి ఉంటే గనక మనం ఎర్లీగా పికప్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, అందువల్ల కాన్స్టెంట్ బ్యాక్ పెయిన్స్ ఆర్ కాన్స్టెంట్ నేను చెప్పిన సమస్యలు అంటే మెడ నుంచి ఎటువంటి అవస్థలు ఉన్నా కూడా న్యూరో సర్జన్‌ని కలవడం అనేది ఇంపార్టెంట్.